హై వియర్స్ వెల్కమ్ టు మార్కెట్స్ ఎట్ 11 AM. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మార్కెట్స్ ఈ రోజుని నెగిటివ్ నోట్తో లోయర్ నోట్తో స్టార్ట్ చేసినప్పటికీ అక్కడ నుండి కూడా ఒక మంచి రికవరీ అనేది రావడం మనం చూసాము. కాసేపటి వరకు కూడా రికవరీ అనేది కొంత కొనసాగినప్పటికీ ఎగైన్ అది నిలబెట్టుకోలేకుండా ఎగైన్ అక్కడ నుండి కూడా మార్కెట్స్లో ఒక డిప్ అనేది రావడం చూస్తున్నాము. ఓవరాల్గా చెప్పుకోవాలంటే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్లో కొంత వాలటిలిటీ అనేది ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం మార్కెట్స్ డౌన్ సైడ్ వేస్లో చేరుతూ వస్తున్నాయి. సెన్సెక్స్ విషయానికి వచ్చినట్టయితే నిన్నటి క్లోజింగ్కి 18 పాయింట్స్ అప్ సైడ్తో 35,492 వద్ద ఓపెన్ అయిన సెన్సెక్స్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే అరౌండ్ 340 పాయింట్స్ నెగిటివ్ సైడ్తో 35,134 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ నిఫ్టీ చూసినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి అరౌండ్ 14 పాయింట్స్ అప్ సైడ్తో 10,670 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే 85 పాయింట్స్ డౌన్ సైడ్తో 10,570 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. ఆల్మోస్ట్ నిఫ్టీలో ఒక 100 పాయింట్స్ వరకు కూడా కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. ఎగ్జాక్ట్ 10,670 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే 10,570 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇక 100 పాయింట్స్ వరకు కూడా డిప్ అనేది చూస్తున్నాము. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి కనుక వస్తే నిన్నటి క్లోజింగ్కి అరౌండ్ 8 పాయింట్స్ డౌన్ సైడ్తో 26,105 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే 21 పాయింట్స్ నెగిటివ్గా 26,091 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని కొనసాగించడం చూస్తున్నాము. ఇక నిఫ్టీ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూస్తే డాక్టర్ రెడ్డీస్ అరౌండ్ 6.83%, BPCL 2.80%, IOC అరౌండ్ 2.80%, S Bank 2.60% అండ్ UPL నియర్లీ ఒక 2% వరకు పాజిటివ్ వేస్లో ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. అండ్ లూజర్స్లో కనుక చూస్తే ఎక్కువగా రిలయన్స్ ఎక్సెప్ట్ రిలయన్స్ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా ఐటీ స్పేస్కి చెందిన స్టాక్స్ ట్రేడ్ అవడం చూస్తున్నాము. లైక్ ఇన్ఫోసిస్, TCS, టెక్ మహీంద్రా, HCL టెక్నాలజీస్ లాంటి స్టాక్స్ అన్ని కూడా ఒక 2.5 to 4% మధ్యలో డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ రిలయన్స్ ఒక 2.5% వరకు కూడా ట్రేడ్ అవుతూ లోయర్ సైడ్లో ట్రేడ్ అవుతూ రావడం గమనిస్తున్నాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయాన్ని కనుక వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కరెక్షన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనుకోవచ్చు. బట్ చూసుకున్నట్టయితే కంపేర్ టు అడ్వాన్సెస్ డిక్లైన్సెస్ హయ్యర్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. అడ్వాన్సెస్ చూస్తే 600గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 980గా ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఏషియన్ మార్కెట్స్ విషయానికి కొరకు వస్తే ప్రస్తుతం స్ట్రైట్ టైమ్స్ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. స్ట్రైట్ టైమ్స్ అరౌండ్ 14 పాయింట్స్ వరకు పాజిటివ్ వేస్లో ట్రేడ్ అవగా నికై 93 పాయింట్స్, హ్యాంగ్సింగ్ 34 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 6 పాయింట్స్, కొస్పీ 11 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ 4 పాయింట్స్ వరకు నెగిటివ్ వేస్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇక SGX నిఫ్టీ చూస్తే 70 పాయింట్స్ పాజిటివ్గా 10,599 వద్ద ప్రజెంట్ SGX నిఫ్టీ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ రావడం గమనిస్తున్నాము. ఇక BSE మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక వెళ్తే వొకాట్ అరౌండ్ 4.5%, LIC హౌసింగ్ ఫైనాన్స్ 2.76% అండ్ ఎక్సైట్ ఇండస్ట్రీస్ అరౌండ్ 2.5%, బర్జర్ పెయింట్స్ 2% అండ్ GE T&D ఇండియా 1.5% పైగానే పాజిటివ్ వేస్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక BSE స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూస్తే కేశోరామ్ 11.18% అండ్ మిందా కార్ప్ 7.87%, స్పైస్ జెట్ 5% అండ్ జెట్ ఎయిర్వేస్ 4% అండ్ నారాయణ హృదయాలయ 3.5% వరకు పాజిటివ్ మొమెంటంతో ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషణ అందించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రెజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే మీ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963155572 నెంబర్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ సూర్యదేవ్ గారు. హాయ్ అండి. ఓవరాల్గా మార్కెట్స్ ఆ ట్రెండ్లో కనుక వెళ్ళినట్టయితే మార్కెట్స్ ఈ రోజుని కొంత లోయర్ నోట్తో స్టార్ట్ చేశాయి. అక్కడ నుండి చూసుకున్నట్టయితే మార్కెట్స్ లోయర్ లెవెల్ నుంచి కూడా ఒక మంచి రికవరీ అనేది రావడం మనం చూసాము. కాసేపటి వరకు ఆ రికవరీ అనేది సస్టైన్ అయినప్పటికీ ఏదైనా హయ్యర్ లెవెల్స్ నుండి కూడా ఒక డిప్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే వాలటిలిటీ అనేది మార్కెట్స్లో ఎక్కువగా కనిపిస్తూ వస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ మార్నింగ్ ఓపెన్ అయిన లెవెల్స్ నుండి కూడా ఇప్పటివరకు చూసుకున్నట్టయితే నిఫ్టీ ఒక 100 పాయింట్స్ వరకు కూడా డిప్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా ప్రస్తుతం మార్కెట్స్ డౌన్ సైడ్ వేస్లోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై మీ విశ్లేషణ ఏంటారు టెక్నికల్ చార్ట్స్ పరంగా? ఇది ముందుగా ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఒక
ఒక 200 డిఎంఏ ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్స్ అనేది రివర్సల్ తీసుకోవడం చూస్తున్నాం. సో నిన్న కూడా మనం చెప్పుకోవడం జరిగింది 10,624 కనుక బ్రేక్ డౌన్ అయ్యి దాని కింద క్లోజ్ అయితే మళ్ళీ ఒక ఫ్రెష్గా డౌన్ సైడ్ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయని. సో ఈరోజు 10,573 ఇప్పుడు ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. సో ఇంట్రాడే లో వచ్చేసి 10,562 దగ్గరలో ఉంది. సో ఓవరాల్గా ఒక కీలకమైన సపోర్ట్ అనేది 10,557 దగ్గరలో ఉంది. అంటే ఈరోజు ఇంట్రాడే లో దగ్గరలో కొద్దిగా సపోర్ట్ అనేది ఉంది కాబట్టి అక్కడ కొద్దిగా హాల్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. సో ఈరోజు కనుక 10,557 ఆ జోన్ కింద కనుక క్లోజ్ అయితే కనుక నెక్స్ట్ 10,466 వరకు ఈ డౌన్ సైడ్ మూమెంటం అనేది కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సో అది సెకండ్ హాఫ్లో ఆ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా వోలాటిలిటీ ఇండెక్స్ మళ్ళీ 19.7 పాయింట్స్ అబోవ్ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం ఈరోజు. మళ్ళీ ఒకసారి ఇది 20 పాయింట్స్ అబోవ్ కనుక మూవ్ అయితే ఇది ఇంకా మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మనం గ్లోబల్ మార్కెట్స్ గమనించిన యూఎస్ మార్కెట్స్లో హ్యూజ్ సెల్ ఆఫ్ అనేది రావడం చూస్తున్నాం. దాని ఇంపాక్ట్ మన మార్కెట్స్ పైన కూడా కనిపిస్తుంది. సో ఈరోజు విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో ఉన్నంత ఫాల్ బ్యాంక్ నిఫ్టీలో ఇంకా కనిపించట్లేదు. సో ఇప్పుడు అంటే ఇక్కడ నుంచి రాబోయే క్లోజింగ్ టైం లోపల మళ్ళీ ఒకసారి బ్యాంకింగ్ స్టాక్స్లో ఒక మూమెంటం అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో బ్యాంకింగ్ స్టాక్స్లో అంటే బ్యాంక్ ఇండెక్స్లో ఒక కీలకమైన సపోర్ట్ 26,000. ఇప్పుడు ఎప్పుడైతే 26,000 అయితే బ్రేక్ డౌన్ అవుతుందో బ్యాంకింగ్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది 25,850 వరకు ఆ సెల్లింగ్ ప్రెజర్ అనేది కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్గా మారిందని చెప్పుకోవచ్చు. ఒక టాప్ రివర్సల్ జరిగిందని భావించవచ్చు. కాబట్టి లాంగ్స్ అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. ఉంటే కనుక ఒక స్టాప్ లాస్ అన్న పెట్టుకోవాలి, లేదంటే ఎగ్జిట్ అన్న తీసుకోమని చెప్తాను. సో ట్రేడింగ్ పర్పస్లో షార్ట్ సెల్లింగ్ పొజిషన్ అన్నది తీసుకోవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్, మారుతి లాంటి స్టాక్స్లో కొద్దిగా డౌన్ సైడ్ ప్రెజర్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఒక 5% 6% డౌన్ సైడ్ టార్గెట్స్ కోసం వీటిలో షార్ట్ సెల్లింగ్ అన్నది తీసుకోవచ్చు. ఓవరాల్గా ఆటో సెక్టర్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ అన్నది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఎక్కువగా బ్లీడింగ్ వచ్చిన సెక్టర్ అంటే ఐటీ స్టాక్స్లో ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ మూమెంటం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఐటీ స్టాక్స్లో కూడా పొజిషనల్ షార్ట్ సెల్లింగ్ అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. ఫార్మా సెక్టర్ కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా ఫార్మా స్టాక్స్ అనేది లాంగ్ టర్మ్ అప్ మూవ్లో ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న కరెక్షన్స్ని మనం బయింగ్ ఆపర్చునిటీగానే తీసుకోవాల్సి ఉంటుంది ఫార్మా స్టాక్స్లో. సో ఐటీ స్టాక్స్లో ఉంటే కనుక లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక ఎగ్జిట్ తీసుకోవాల్సిన సమయం అని చెప్పొచ్చు. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు గుంటూరు నుండి పాపారావు. హలో, నమస్తే అండి, అడగండి. ఓకే, బయోకాన్ ఎంతలో తీసుకున్నారు? ఓకే, 5 years బ్యాక్ తీసుకున్నారు. ఓకే, బయోకానా? యా. చూడండి, అమర్ రాజా బ్యాటరీ అయితే కంటిన్యూస్గా డౌన్ సైడ్ మూమెంటమే కంటిన్యూ అవుతున్న స్టాక్. మీరు సెల్ చేశానని చెప్పారు, మరి ఈక్విటీస్లో సెల్ చేశారా లేదా ఫ్యూచర్స్లో సెల్ చేశారా అనేది క్లారిటీ లేదు. సో ఇప్పుడు మీరు ఈక్విటీ గురించి మాట్లాడితే మాత్రం ఇక్కడ ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ మూమెంటమే కొనసాగే అవకాశాలు ఉన్నాయండి. దీనికి నెక్స్ట్ కీలకమైన సపోర్టు 676, 680 జోన్ దగ్గరలో ఉంది. ఇక్కడ నుంచి 680 వైపుగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో మీరు మళ్ళీ రీఎంట్రీ కోసం అడుగుతున్నట్టయితే కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి. ఇది ఆల్మోస్ట్ 680 కనుక బ్రేక్ డౌన్ అయితే న్యూ లోస్ వైపుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా మీరు మళ్ళీ ట్రేడింగ్ పర్పస్లో కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకోవాలనుకుంటే మాత్రం 680 కింద ఇంకా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాతనే మీరు బయింగ్కి దిగాల్సి ఉంటుంది. అప్పటి వరకు దీన్ని అవాయిడ్ చేయమని చెప్తాను. బయోకాన్ విషయానికి వస్తే మీరు చాలా రోజుల క్రితం తీసుకున్నా అని చెప్పారు. సో ఆల్మోస్ట్ 2 years బ్యాక్ నుంచి గమనిస్తే బయోకాన్ 160 రేంజ్ నుంచి ఆల్మోస్ట్ 700 వరకు ఒక అప్వర్డ్ సైకిల్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి కరెక్షన్ అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 600 పాయింట్స్లో ఒక అట్లీస్ట్ ఒక 30-40% రీట్రేస్మెంట్ అనేది జరగాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒక లాంగ్ పొజిషన్స్లో ఉంటే ఒకసారి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోమని చెప్తాను. అట్లీస్ట్ ఒక పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అన్న చేసుకోండి. మళ్ళీ లోయర్ లెవెల్స్లో వచ్చినప్పుడు ఇదే స్టాక్లో మళ్ళీ మీరు రీఎంట్రీ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు రాజమండ్రి నుండి రవి. హలో, చెప్పండి రవి.
ఫ్యూచర్స్లో అండి ఓకే. ఫ్యూచర్స్లో ఇందాక అనుకున్నామండి, ఐసిఐసిఐ బ్యాంక్ మీరు షార్ట్ సెల్లింగ్ వెళ్ళొచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 5% డిప్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. నిఫ్టీలో విషయానికి వస్తే 10,466 టార్గెట్గా నిఫ్టీలో కూడా షార్ట్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు మీరు. ఒక సురదేవ్ గారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆన్ న్యూస్ డాక్టర్ రెడ్డీస్లో కనుక చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్ ర్యాలీ అనేది మనం చూస్తున్నాం. ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే నిఫ్టీ టాప్ గెయినర్గా డాక్టర్ రెడ్డీస్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే ఈ అప్మూవ్ అనేది కొనసాగుతూనే వస్తుంది. సో ఈ లెవెల్ నుండి కూడా ఇది ఇంకా అప్ సైడ్ ఎంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారు? చూడండి, ఓవరాల్గా డాక్టర్ రెడ్డీస్ అనేది 22,600 పైన ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. అంటే ఒక రకంగా ఒక రెసిస్టెన్స్ పైన ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం కాబట్టి ఇది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయండి అప్ సైడ్లో. నెక్స్ట్ ఇది 2,700 వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్ ట్రెండ్ మాత్రం అప్ సైడ్లోనే ఉంది కాబట్టి ఈ పాజిటివ్ మూమెంటం అన్నది అప్ సైడ్లోనే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో. సో ఓవరాల్గా ఏదైనా చిన్న చిన్న ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పటికీ లాంగ్ టైంలోని మిడ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఇది అప్ సైడ్లో మూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కాల్ చూద్దాం. ఖమ్మం నుండి రవి కాలర్ ఉన్నారు. హలో. యా, గుడ్ మార్నింగ్ అండి, అడగండి. ఓకే. ఎంతలో షార్ట్ సేల్ చేశారండి, ఎంతలో ప్రాఫిట్ బుక్ చేశారు? దీంట్లో వచ్చి ఎస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఎస్ బ్యాంక్ కానీ ఈక్విటాస్? ఎస్ బ్యాంక్, డిహెచ్ఎఫ్ఎల్, ఇంకొకటి ఏమన్నారు? ఈక్విటాస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. చూడండి, మీరు చెప్పిన దాంట్లో ఎస్ బ్యాంక్ ప్లస్ డిహెచ్ఎఫ్ఎల్ ఈ రెండు అవాయిడ్ చేయాల్సిన స్టాక్స్ అండి. మీరు ఎంట్రీ పొజిషన్ తీసుకోవాలి ట్రేడింగ్ పర్పస్లో అంటే ఒక జేఎస్డబ్ల్యూ స్టీల్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఒకటి కొద్దిగా పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే దాంట్లో కూడా షార్ట్ టైంలో కరెక్షన్ అనేది ఇండికేషన్ వస్తుంది కాబట్టి ఈ రేంజ్లో కాకుండా మీరు కొద్దిగా కరెక్షన్ వచ్చిన తర్వాత మీరు ఎంట్రీ పొజిషన్ తీసుకోవడం బాగుంటుందండి. ఆల్మోస్ట్ 70 రూపీస్ ఎప్పుడైతే ఆ కీలకమైన రెసిస్టెన్స్ ఆ జోన్ని దానిపైన స్టేబుల్గా సస్టైన్ అవ్వలేకపోతుంది కాబట్టి అది రెసిస్టెన్స్గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. దాని కింద ఉన్నంత వరకు దీంట్లో మళ్ళీ ఒకసారి 67 కానీ 65 రూపీస్ వరకు డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరు చెప్పిన సిచ్యువేషన్ ప్రకారం అయితే ప్రస్తుతానికైతే మార్కెట్ సెంటిమెంట్ కూడా నెగిటివ్గానే ఉంది కాబట్టి ఈ ప్రస్తుతానికైతే లాంగ్ పొజిషన్స్ అయితే ఏమీ తీసుకోకుండా ఉండడమే బెటర్ అని నేను అనుకుంటున్నానండి. నెక్స్ట్ కాల్ చూద్దాము. మోహన్ ఫ్రమ్ నెల్లూరు. హలో, చెప్పండి అండి. నమస్తే. నమస్తే, చెప్పండి. ఈ లెవెల్లో బయింగ్కి వెళ్ళాలి ఇన్వెస్ట్మెంట్ కోసమా ట్రేడింగ్ కోసం అండి? ఓకే. ఇది 1 మంత్ కోసం అయితే ఇది లాంగ్ పొజిషన్స్కి అయితే అనుకూలంగా లేదండి. ఓవరాల్గా ట్రెండ్ అయితే ఇంకా డౌన్ సైడ్ మూమెంటమే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆల్మోస్ట్ దీనికి 100 రూపీస్ దగ్గరలో ఒక కీలకమైన సపోర్ట్ అనేది ఉంది కాబట్టి ఆ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయ్యి దాని కింద క్లోజ్ అయితే కనుక ఇంకా రాబోయే రోజుల్లో డౌన్ సైడ్ మూమెంటమే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనికి నెక్స్ట్ కీలకమైన సపోర్ట్ 90 రూపీస్ 85 రూపీస్ జోన్ దగ్గరలో ఉంది. సో అంటే ఇక్కడ నుంచి ఆ 100 రూపీస్ కనుక బ్రేక్ డౌన్ అయితే 85 రూపీస్ వరకు కూడా డిప్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అశోక్ లీలాండ్ లాంగ్ పొజిషన్స్కి అయితే అనుకూలంగా లేదండి. ఒక సురదేవ్ గారికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే రేమాండ్ విషయానికి వచ్చినట్టయితే రేమాండ్లో ఒక పాజిటివ్ పర్ఫార్మెన్స్ అనేది కంటిన్యూ అవ్వడం చూస్తున్నాము. సో షార్ట్ టర్మ్ వ్యూతో కనుక చూసుకున్నట్టయితే ఇది టెక్నికల్ చార్ట్స్ పరంగా ఎలా మూవ్ అవుతుందంటారు? సో ఓవరాల్గా రేమాండ్ ఒక అప్ మూవ్ తర్వాత చిన్న రీట్రేస్మెంట్ అన్నది జరిగింది. అంటే ఆల్మోస్ట్ 1100 జోన్ దగ్గర నుంచి రీసెంట్గా 600 వరకు కరెక్షన్ రావడం చూసాం. అక్కడ నుంచి కౌంటర్ అప్ మూవ్లో భాగంగా ఒక చిన్న బౌన్స్ రావడం చూస్తున్నాం. కాకపోతే ఇది 828 పైన సస్టైన్ అయితేనే ఈ అప్ మూవ్ అనేది సస్టైన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదంటే 828 830 ఆ జోన్ దగ్గర నుంచి మళ్ళీ ఒక డౌన్ సైడ్ రివర్సల్ అనేది తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి మ్యాక్సిమం అప్ సైడ్ అనేది 833 830 ఆ జోన్ పెట్టుకున్న ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 30-40 పాయింట్స్ అప్ సైడ్ ఉన్నది ఉండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా డౌన్ సైడ్లో వచ్చేసరికి 745 కీలకమైన సపోర్ట్. ఆ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి
ఓవరాల్గా 745, 830 ఆ జోన్లోనే రేమాండ్స్ అనేది మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ 2 జోన్లలో ఎటువైపు అయితే బ్రేక్ డౌన్ ఇస్తుందో అటువైపు మూమెంటం వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాల్ చూద్దాము. వరంగల్ నుండి నరేష్ కాలర్ ఉన్నారు. హలో. ఓకే, ఏంటంటే మాస్టెక్ ఆర్చీస్ ఎంతలో హోల్డ్ చేస్తున్నారు నరేష్? 41. ఓకే, నెక్స్ట్ స్టాక్. ఓకే, షార్ట్ టర్మ్కి తీసుకున్నారా రెండు కూడా, లాంగ్ టర్మ్కా? 6 months. ఓకే, చూడండి మీ 2 స్టాక్స్లో 2 మీరు కొద్దిగా లాస్లోనే ఉన్నారు. ఈ రేంజ్లో మీరు ఇంకా యావరేజ్ అయితే చేయకండి, ఉన్న పొజిషన్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు మార్కెట్ సెంటిమెంట్ కూడా పెద్దగా ఇక్కడ నుంచి నెక్స్ట్ అప్ మూవ్ అన్నది రావడానికి కొద్దిగా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రేంజ్లో రెండిట్లో యావరేజ్ చేయకండి, ఆ క్యాపిటల్ని అలాగే పెట్టుకోండి. ఇంకా మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఫార్మర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. ఈ 2 స్టాక్స్లో ఉన్న పొజిషన్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి ఇంకొక 6 months 1 year. ఆ టైంలో కొద్దిగా కరెక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ అప్ మూవ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంట్లో మాత్రం ఫ్రెష్గా యావరేజ్ మాత్రం చేయకండి. నెక్స్ట్ కాల్ చూద్దాము. కాకినాడ నుండి మూర్తి కాలర్ ఉన్నారు. హలో. నమస్తే అండి, అడగండి. ఓకే, ఓకే. యాక్షన్ కన్స్ట్రక్షన్ షార్ట్ టర్మ్కా అండి, లాంగ్ టర్మ్కా? లాంగ్ టర్మ్. ఓకే. సో మీరు ఆ యాక్షన్ కన్స్ట్రక్షన్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఇంకా కొద్దిగా లోయర్ లెవెల్స్లో కన్సల్టేషన్ జరగాల్సి ఉంటుందండి. మీరు ఆల్మోస్ట్ ఇది 88 రూపీస్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. మన లాస్ట్ ఇయర్లో అప్వార్డ్ మూవ్ గమనించిన లాస్ట్ క్వార్టర్లో షార్ప్ ర్యాలీ రావడం చూసాం. 67 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 200 వరకు వెళ్ళడం, అక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం కంటిన్యూ అవుతూ వస్తుంది. సో ప్రజెంట్ మాత్రం ఇది డౌన్ సైడ్ మూమెంటంలోనే ఉంది, ఇంకా లాంగ్ పొజిషన్స్కి అయితే అనుకూలంగా లేదు. ఇది రాబోయే రోజుల్లో నెక్స్ట్ మళ్ళీ ఒకసారి 60 రూపీస్ని రీటెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఆ జోన్ వస్తే కనుక మీరు లాంగ్ పొజిషన్స్కి అక్కడ మీరు అటెంప్ట్ చేయొచ్చు 60 రూపీస్ దగ్గర నుంచి. సో ఆ జోన్ కనుక హోల్డ్ అయితే మళ్ళీ ఒక నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇమీడియట్గా రాకపోవచ్చు, మీకు ఒక 1 year కానీ 1.5 year హోల్డ్ చేయాల్సి ఉంటుంది. 60 రూపీస్ వస్తే మీరు లాంగ్ పొజిషన్స్కి అటెంప్ట్ చేయండి యాక్షన్ కన్స్ట్రక్షన్స్లో. నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీలో ఇంకా అంటే రీసెంట్గానే టాప్ రివర్సల్ అన్నది జరిగింది. కాబట్టి నిఫ్టీలో ఇప్పుడు ఉన్న కండిషన్స్లో లాంగ్ పొజిషన్స్ అనేది అవాయిడ్ చేయాల్సిన సమయం అని చెప్పొచ్చండి. ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ మూమెంటం అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మేజర్ ట్రెండ్ అయితే డౌన్ సైడ్లోనే ఉంది. కాబట్టి లాంగ్స్ అయితే అనుకూలంగా లేవు నిఫ్టీలో. మీరు ట్రేడింగ్ పర్పస్లో తీసుకోవాలనుకుంటే షార్ట్ పొజిషన్స్ అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ కాల్ చూద్దాము. గుడివాడ నుండి శ్రీనివాస్ కాలర్ ఉన్నారు. హలో. చెప్పండి శ్రీనివాస్. శ్రీనివాస్, మీ వాల్యూమ్ మీరు చాలా నిదానంగా మాట్లాడుతున్నారు, కొంచెం. యాక్సిస్ బ్యాంక్ అండి? ఏ ప్రైస్లో హోల్డ్ చేస్తున్నారు? కాల్ కట్ అయినట్టుంది సరిదేవు కదా. యాక్సిస్ బ్యాంక్ హోల్డ్ చేస్తున్నారు, అరౌండ్ 500 shares అట్లా హోల్డ్ చేస్తున్నారు అన్నారు. సో మీరు 500 shares అన్నారా? ఓకే, మీరు అట్లీస్ట్ ఒక దాంట్లో లాంగ్స్ కొద్దిగా తగ్గించుకోమని చెప్తానండి. ఒక 500 shares ఉన్నాయన్నారు. దాంట్లో అట్లీస్ట్ మీరు ఏ రేట్లో బై చేశారో నాకు ఐడియా లేదు. మీరు ప్రాఫిట్లో ఉంటే కనుక మీరు ఒక 50% ప్రాఫిట్ బుక్ చేసుకోండి. దీనికి ఒక ఆల్మోస్ట్ 650, 640 ఆ జోన్ దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఆ 640, 650ని క్రాస్ చేయలేకపోవచ్చు. కాబట్టి ఒక 50% క్యాపిటల్ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మళ్ళీ ఇదే స్టాక్స్లో లోయర్ లెవెల్స్ వస్తే 567, 550 ఆ జోన్ దగ్గర మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ ఉంది. ఆ లోయర్ లెవెల్స్ వస్తే మీరు మళ్ళీ రీఎంట్రీ తీసుకునే అవకాశాలు అయితే దొరికే అవకాశం ఉంది. కాబట్టి అంటే నెక్స్ట్ ట్రెండ్ అనేది డౌన్ సైడ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే 50% ప్రాఫిట్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇదే స్టాక్లో మీరు యావరేజ్ చేసుకోవచ్చు, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక. నెక్స్ట్ కాల్ చూద్దాము. విజయవాడ నుండి సత్యనారాయణ కాలర్ ఉన్నారు. హలో. చెప్పండి అండి. గుడ్ మార్నింగ్ అండి.
ఓకే. లాంగ్ టర్మ్కి తీసుకున్నారా? ఓకే, 1 మంత్ గీత. ఓకే. చూడండి, మీరు 30 డేస్లో ఎక్కడ వరకు వెళ్తుంది అంటే దీనికి ఆల్మోస్ట్ 95 రూపీస్ దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుందండి. సో దీని మీరు 1 మంత్లో 95 రూపీస్ వరకు వెళ్తుందా అంటే చెప్పడం కష్టం అండి. ఎందుకంటే 1 మంత్ టైం అన్నది చాలా తక్కువ టైం ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ ఇలాంటి స్టాక్స్లో. అది కాకుండా ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎన్సీసీ విషయానికి వస్తే మీరు 101లో బై చేశారు. అది రీసెంట్గా 63-64 రూపీస్ దగ్గర నుంచి బౌన్స్ షార్ప్గా రావడం చూసాం. కాబట్టి దీంట్లో కూడా ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ 50% బౌన్స్ కూడా రావడం చూసాం. 63 నుంచి 88 వరకు అంటే ఆల్మోస్ట్ 50% ప్రాఫిట్ కూడా వచ్చింది, లోయర్ అంటే బౌన్స్ వచ్చింది. కాబట్టి దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు ప్రస్తుతానికైతే ఉన్న స్టాక్ని పెట్టుకొని 95 దగ్గర వస్తే కనుక అక్కడ ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హైదరాబాద్ నుండి శ్రీకాంత్. హలో, చెప్పండి శ్రీకాంత్. యా, గుడ్ మార్నింగ్. ఓకే. మీ బయింగ్ ప్రైస్ ఎక్కడండి? ఎస్ బ్యాంక్లో 186. 186. ఓకే. చూడండి, ప్రస్తుతానికైతే ఎస్ బ్యాంక్లో నెగిటివ్ న్యూస్ అన్నది అంటే ఒక్కొక్క వార్త రావడం వల్ల మార్కెట్లో ఒక బేరిష్ సెంటిమెంట్ అయితే ఉంది ఎస్ బ్యాంక్ పైన. సో నెక్స్ట్ 5 ఇయర్స్ అంటే చాలా లాంగ్ టైము. ఆ టైం లోపల ఎస్ బ్యాంక్లో ఎలాంటి మూమెంట్స్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయో చెప్పడం కష్టం అండి. ప్రస్తుతానికైతే ఇది డౌన్ సైడ్ మూమెంటమే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రీసెంట్గా ఇంతకుముందు ఒక ఫ్యూ డేస్ బ్యాక్ కూడా చెప్పడం జరిగింది, ఎప్పుడైతే 200 ప్రైస్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో ఎస్ బ్యాంక్లో సెల్లింగ్ మోడ్ అనేది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయని. కాబట్టి చిన్న చిన్న బౌన్సెస్ వచ్చినా కూడా పెద్దగా సస్టైన్ అయ్యే అవకాశాలు లేవండి ఎస్ బ్యాంక్లో. కొద్దిగా డౌన్ సైడ్ బయాస్తోనే కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు లాంగ్ టైం అంటున్నారు కాబట్టి ఉన్న పొజిషన్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. డౌన్ సైడ్లో 170 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకొని హోల్డ్ చేసుకోండి. ఓకే అండి, ఆల్టర్నేటివ్గా మెయిల్స్ కూడా చూద్దాము. మనోజ్ కుమార్ మెయిల్ చేశారు, ఎల్టీ ఫుడ్స్ షార్ట్ టర్మ్కి ఈ లెవెల్లో తీసుకొచ్చుంటారా? సో ఎల్టీ ఫుడ్ షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇక్కడ అవాయిడ్ చేయమని చెప్తానండి. ఎందుకంటే చాలా వరకు 100 రూపీస్ దగ్గర నుంచి 40 రూపీస్ వరకు కరెక్షన్ వచ్చింది కాబట్టి కొద్దిగా అట్రాక్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే దీంట్లో ట్రెండ్ అనేది ఇంకా అప్ సైడ్లోకి టర్న్ కాలేదండి. కాబట్టి సో మార్కెట్లో నిఫ్టీలో కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వస్తే ఎల్టీ ఫుడ్లో కూడా డౌన్ సైడ్ మూమెంటం అనేది ఇంకా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ట్రేడింగ్ పర్పస్లో కానీ ఈ స్టాక్ లాంగ్ పొజిషన్స్కి అయితే అనుకూలంగా లేదు కాబట్టి అవాయిడ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. రాఘవేంద్ర మెయిల్ చేశారు, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1115లో షార్ట్ సెల్లింగ్ చేశాను, ఇది ఎగ్జిట్ లెవెల్స్ అడుగుతున్నారు సూర్యదేవ్ గారు. 1150లో షార్ట్ సెల్ చేశాను. 1150. యా, మీరు 1150లో షార్ట్ సెల్ చేశారంటే మాకు కరెక్ట్ 115. ఓకే. సో 1150 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందండి. దానిపైన క్రాస్ అయితేనే మీరు లాంగ్ షార్ట్ సెల్లింగ్ నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. దాని కింద ఉన్నంత వరకు ఇది స్టాక్ రిలయన్స్లో 1070, 1075 ఆ జోన్ వరకు ఈ ఫాల్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉన్న షార్ట్స్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. 1075, 1080 ఆ స్పాట్ లెవెల్ వస్తే అక్కడ ఒకసారి బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎన్టీపీసీ విషయానికి కానీ పవర్ గ్రిడ్ విషయానికి కనుక వచ్చినట్టయితే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఈ 2 స్టాక్స్ కూడా చూసుకున్నట్టయితే ప్రాఫిట్ బుకింగ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. గత కొద్ది రోజులుగా కూడా కొంత ఈ స్టాక్స్ కొంత వీక్గానే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి ఒక అప్మూవ్ తర్వాత. సో దీనికి కనుక చూసుకున్నట్టయితే సపోర్ట్స్ పరంగా కానీ రెసిస్టెన్స్ వైజ్లో కానీ ఎలా ఉన్నాయంటారు? ఎన్టీపీసీ అంటే మన నిన్నటి విషయం గమనిస్తే ఆల్మోస్ట్ 150 కీలకమైన సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసి దాని కింద క్లోజ్ అయింది. కాబట్టి ఎన్టీపీసీలో న్యూ లోస్ క్రియేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా 1.5 ఇయర్ చార్ట్ గమనిస్తే 120 రూపీస్ దగ్గర నుంచి
190 దగ్గర వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి మళ్ళీ సైడ్ వేస్ మూమెంటంలో ఎంటర్ అయింది. ప్లస్ నిన్న ప్యాటర్న్ గమనిస్తే కీలకమైన సపోర్ట్ని బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి దీంట్లో నెక్స్ట్ కీలకమైన సపోర్ట్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కీలకమైన సపోర్టు 140 దగ్గరలో ఉంది. సో రాబోయే రోజుల్లో 140 వైపు వెళ్ళే అవకాశం ఉంది. అప్ సైడ్ రెసిస్టెన్స్ వచ్చేసి దీనికి 160 దగ్గరలో ఉంది. అదేవిధంగా పవర్ గ్రిడ్ విషయానికి వస్తే పవర్ గ్రిడ్ ఆల్మోస్ట్ ఒక రేంజ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అని చెప్పొచ్చు. ఇది 193, 194 కింద ఉన్నంత వరకు వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పెద్దగా రేంజ్ కూడా పెద్దగా మూమెంటం అనేది వచ్చే అవకాశం లేదండి. ఇది ఆల్మోస్ట్ ఇది కీలకమైన సపోర్ట్ 175 దగ్గరలో ఉంది. అప్ సైడ్ రెసిస్టెన్స్ వచ్చేసి 200 దగ్గరలో ఉంది. అంటే ఈ 25 పాయింట్స్లోనే మూమెంటం అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఆ మెయిల్ చూద్దాము. ఫణిశంకర్ మెయిల్ చేశారు. అశోక్ లేలాండ్ 116, దావత్ 56 అండ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 212, కేఆర్బిఎల్ 382. ఈ స్టాక్స్ నెక్స్ట్ 2 ఇయర్స్కి కంటిన్యూ చేయమంటారా? అశోక్ లేలాండ్ 116, దావత్ 56, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 212 అండ్ కేఆర్బిఎల్ 382. సో మీరు చెప్పిన స్టాక్స్లో ఆల్మోస్ట్ మీరు చాలా వరకు లాస్లోనే ఉన్నారు. నెక్స్ట్ 2 ఇయర్స్ అంటున్నారు కాబట్టి ఉన్న పొజిషన్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోమని చెప్తానండి. చిన్న అంటే 2 ఇయర్స్లో మీకు షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కొద్దిగా కరెక్షన్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నా లాంగ్ టైంలో మళ్ళీ ఒకసారి రికవర్ అయ్యి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉన్న పొజిషన్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. 2 ఇయర్స్లో మళ్ళీ అప్ మూవ్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరు షార్ట్ టైంలో కొద్దిగా కరెక్షన్ వచ్చినప్పటికీ మీరు భయపడకుండా హోల్డ్ చేయాల్సి ఉంటుంది. అదే నెక్స్ట్ మెయిల్ చూద్దాము. దీపక్ నైట్రైట్ ఈ స్టాక్కి ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు సూర్యదేవ్ గారు. దీపక్ నైట్రైట్ ఎంట్రీ పాయింట్ అంటే ఒక ఓవరాల్గా ఒక అప్ మూవ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టుగా కనిపిస్తుందండి. ఓవరాల్గా 2 ఇయర్స్ బ్యాక్ నుంచి గమనిస్తే ఆ 60 రూపీస్ నుంచి 300 వరకు ఏదైతే బౌన్స్ వచ్చిందో అప్వార్డ్ మూవ్ అనేది సైకిల్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ కరెక్షన్ మోడ్లో ఎంటర్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో టెక్నికల్ చార్ట్స్ కూడా నెగిటివ్ డైవర్జెన్స్ అనేది ఉంది కాబట్టి ఈ లెవెల్లో లాంగ్స్ అయితే అనుకూలంగా లేదని చెప్పొచ్చు. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక కొద్దిగా కరెక్షన్ వరకు వెయిట్ చేయండి. ఇది రాబోయే రోజుల్లో అంటే మీడియం టైం పాయింట్ ఆఫ్ వ్యూలో 170, 175 ఆ జోన్ వస్తే మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా అక్కడ బయింగ్కి దిగచ్చు. ప్రస్తుతానికి మాత్రం 267 ఆ జోన్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది డౌన్ సైడ్ రిస్క్ అనేది హెవీగా ఉంది కాబట్టి లాంగ్స్ ఈ రేంజ్లో కన్నా మీరు కొద్ది కరెక్షన్ వచ్చిన తర్వాతనే ఎంట్రీ పొజిషన్ తీసుకోమని చెప్తాను. నెక్స్ట్ మెయిల్ చూద్దాము. స్నేహలత మెయిల్ చేశారు. ఎల్టీ ఫుడ్స్ 57లో హోల్డ్ చేస్తున్నాను. ఇది లాంగ్ టర్మ్ అయితే హోల్డర్ సెల్ అని అడుగుతున్నారు. 57 యా. సో మీరు 57లో హోల్డ్ చేస్తున్నారు. 60 రూపీస్ దగ్గర దీనికి కీలకమైన రెసిస్టెన్స్ ఉందండి. దానిపైన క్రాస్ అయితేనే నెక్స్ట్ అప్ మూవ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే కొద్దిగా మేజర్ ట్రెండ్ అయితే ఇంకా డౌన్ సైడ్లోనే ఉంది కాబట్టి డౌన్ సైడ్ మూమెంటంలోనే కన్సల్టేషన్లో మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే హోల్డ్ చేయండి. ఇంకా కొద్దిగా షార్ప్గా ఏదైనా కొద్ది రోజుల తర్వాత బౌన్స్ వస్తే మీ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. లాస్ట్ మెయిల్ చూద్దాము. శ్రీధర్ మెయిల్ చేశారు. ఎల్ఎన్టీ వచ్చేసి 60 షేర్స్ని 1300లో అండ్ ఐడిఎఫ్సి 1000 షేర్స్ని 35లో హోల్డ్ చేస్తున్నాను. రెండు కూడా కంటిన్యూ చేయమంటారా? చూడండి, ప్రస్తుతానికైతే మీరు ఎన్ని రోజుల వరకు అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టరా లేదా అనేది చెప్పలేదు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అండి. ఎల్టీ విషయానికి అంటే లార్సన్ అండ్ టూబ్రో విషయానికి వస్తే 1200 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. దానిపైన ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. కాకపోతే ఒకటి గమనించాల్సింది ఏంటంటే టెక్నికల్గా ఒక నెగిటివ్ డైవర్జెన్స్ అనేది ఏర్పడింది కాబట్టి మీరు షార్ట్ టైం ట్రేడర్ అయితే కనుక ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను ఎల్టీలో. నెక్స్ట్ ఏమన్నారు? ఐడిఎఫ్సి 35లో హోల్డ్ చేస్తున్నారు. సో ఐడిఎఫ్సి విషయానికి వస్తే 30-35 రూపీస్ ఆ జోన్ దగ్గర ఒక డబుల్ బాటం ఏర్పడినట్టుగా కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే మీరు 34 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకొని ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఏదైనా బౌన్స్ వస్తే దీనికి నెక్స్ట్ 43 రూపీస్ దగ్గర రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చిన్న బౌన్స్ వస్తున్నప్పుడు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక మీరు 2 ఇయర్స్ కానీ అట్లా పెట్టుకుంటానంటే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు.
ఓకే సూర్యదేవ్ గారు, ఫైనలీ మార్కెట్స్ ట్రెండింగ్ కనుక చూసుకున్నట్టయితే స్టిల్ ఇంకా మార్కెట్స్ కొంత లోయర్ సైడ్లోనే ట్రేడింగ్ని కంటిన్యూ చేయడం చూస్తున్నాము. బులెటిన్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికే మార్కెట్స్ అదే రేంజ్లో ట్రేడ్ అవుతున్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే ఈ లెవెల్ నుండి కూడా నిఫ్టీ ఎంతవరకు డౌన్ సైడ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అండ్ ఇన్వెస్టర్స్కి కానీ ట్రేడర్స్కి కానీ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? సో నిఫ్టీ ఆల్రెడీ ఇప్పటి వరకు ఒక ఆల్మోస్ట్ ఒక 80 పాయింట్స్ వరకు నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి గమనిస్తే 557 లెవెల్ అనేది గమనించాల్సి ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఇంకొక 10 పాయింట్స్ కింద అయితే 557 అనేది బ్రేక్ డౌన్ అయిపోతుంది. సో అది కనుక జరిగితే నెక్స్ట్ 10,466 వరకు ఒక ఫ్రీ ఫాల్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే మాత్రం షార్ట్ సెల్లింగ్ అనేది అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. 10,466 కానీ 10,450 వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ నుంచి. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇంకొక 100 పాయింట్స్ డిప్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి షార్ట్ సెల్లింగ్కి అనుకూలంగా ఉంది. సో లాంగ్స్ ఉంటే మాత్రం ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. సో వియర్స్ ప్రెసెంట్ మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 85 పాయింట్స్ నెగిటివ్గా 10,570 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ అరౌండ్ 339 పాయింట్స్ నెగిటివ్గా 35,134 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 8 పాయింట్స్ నెగిటివ్గా 26,105 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. సో ఇది వాళ్ళ మార్కెట్స్ 11 AM 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. స్టే ట్యూన్డ్.